ముస్తానపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గెలిచిన హేమలత. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం ముస్తానపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్గా గెలిచిన గంటెపాక హేమలత పాండు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో గెలిచిన నేను ముస్తానపల్లి గ్రామాన్ని అభివృద్ధి పయనంలో నడిపిస్తానని, ఎన్నికల్లో వాగ్దానం ఇచ్చిన దానికి అనుకూలంగా గ్రామ ప్రజలకు కట్టుబడి పనిచేస్తానని తెలిపారు. మరియు ఉప సర్పంచ్, ముఖ్య నాయకులు తదితరులు ప్రసంగించారు. నమస్కారం. ముస్తానపల్లి గ్రామం, భువనగిరి మండలం, యాదాద్రి భువనగిరి డిస్టిక్ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిచే కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచిన గంటెపాక హేమలత సర్పంచ్గా గెలుపొందాను. గ్రామ ప్రజలందరికీ గెలిపించినందుకు కృతజ్ఞతలు, ధన్యవాదములు. ముస్తానపల్లి గ్రామం, భువనగిరి మండల్, యాదాద్రి డిస్టిక్. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా మా కుంభం అనిల్ కుమార్ గారు గంటెపాక హేమలత సర్పంచ్గా, వడ్డే హరికృష్ణ ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. మా గ్రామంలో అందరూ ప్రజలకు నా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ, మా గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఒక కలవట్లు అనగా మన ఇందిరమ్మ ఇండ్లు చాలా ఉన్నాయి. మనకు 12 వరకే వచ్చినాయి, మిగతా ఇంకొక 40 వరకు రావాలి ఇందిరమ్మ ఇండ్లను. అవి రాగలని చెబుతున్నాను, చేయగలరని నేను సర్దరించుకొని చేసుకుంటా. మా ఎమ్మెల్యే గారి దగ్గర దాకా వెళ్ళి అన్ని పనులు సక్రమంగా చేసుకోగలనని చెప్తున్నాను. ముత్యాలపల్లి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షునిగా ఈ స్థానిక ఎన్నికల్లో గంటపాక హేమలతను బలపరిచి పార్టీ తరఫున గెలిపించుకున్నాము. అదేవిధంగా వార్డు మెంబర్లు అందరూ కలిసి, గ్రామ ప్రజలు కలిసి వడ్డే హరికృష్ణను గ్రామానికి ఉప సర్పంచ్గా ఎన్నుకోబడడం జరిగింది. మన భువనగిరి ముద్దుబిడ్డ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు కుంభం అనిల్ గారిచే మన ఊరు పనులన్నీ పరిష్కరించి మా సమస్య గ్రామ శాఖ ద్వారా, సర్పంచ్ ద్వారా, ఉప సర్పంచ్ ద్వారా ఈ పనులన్నీ సహకరిస్తామని మనవి చేసుకుంటూ నా నమస్కారాలు తెలుపుతున్నాను. ముస్తానపల్లి గ్రామం, మండలం భువనగిరి, యాదాద్రి జిల్లా. శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు, కాంగ్రెస్ పార్టీ నుంచి బలపరిచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను గెలిపించిన గ్రామ ప్రజలకు అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఊరు సమస్యల మీద ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి ప్రతి సమస్యను తీర్చే విధంగా కృషి చేస్తానని, మొట్టమొదటిగా ప్రాథమిక పాఠశాల ఉన్నత సదుపాయాల గురించి, ఇంకా మిగతా సీసీ రోడ్ల గురించి, డ్రైనేజీల గురించి, కల్వర్ట్ల గురించి ప్రతి ఒక్క సమస్యని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సమస్యకి పరిష్కరించేందుకు కృషి చేస్తానని నా యొక్క విన్నపం. ఇల్లు కొంతమందికి పింఛన్లు రాని వాళ్ళకి పింఛన్ల గురించి, ఇంకా సమస్యలు ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా అన్ని సమస్యల గురించి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి పనులు చేపిస్తానని అందరికీ తెలియజేస్తున్నాను. ఇందిరమ్మ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఇందిరమ్మ ఇండ్లు 12 ఇండ్లు వచ్చినాయి. ఇంకొక 40 ఇందిరమ్మ ఇండ్లు కావాలి. ఇంకా సీసీ రోడ్లు ఉన్నాయి, సీసీ రోడ్లు కావాలి. 30 లక్షల వెళ్ళాక అండర్ డ్రైవింగ్ చేపిస్తా అన్నారు. పింఛన్లు, కల్వర్ట్లు ఇవన్నిటి గురించి ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయి పనులు చేపిస్తానని అందరికీ తెలియజేసుకుంటున్నాను. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్,
ఆర్సీపురం, సంగారెడ్డి డిస్టిక్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.